శుక్రవారం ఈ తప్పులు అస్సలు చేయకండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదండి. ఇంట్లో డబ్బు అనేది కూడా నిలవదు. జీవితాంతం కష్టాలే. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అన్ని రోజుల కంటే కూడా శుక్రవారం చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకు అదృష్టం వరించి మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలి అంటే శుక్రవారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శుక్రవారం మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మన ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది. దరిద్ర దేవత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి అస్సలుండదు. కాబట్టి శుక్రవారం పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం మీ ఇంటి గుమ్మం ముందు అశుభ్రంగా ఉంచకూడదు. శుక్రవారం మీ ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచిది. ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదండి. శుక్రవారం రోజున పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు వంటి వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యమంతా ఇతరులకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మహిళలు శుక్రవారం రోజున తలస్నానం చేయకూడదు. శుక్రవారం పూట తలస్నానం చేస్తే మీ ఇంటి సంపద హరించుకుపోతుందని అంటారు. శుక్రవారం పూజ చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు. స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణమైతే పొరపాటున కూడా శుక్రవారం రోజున భార్యాభర్తల గొడవలు పడకండి. ఏ సమస్య వచ్చినా శుక్రవారమే పోరాడటానికి దిగవద్దు. శుక్రవారం ఇంట్లో గొడవ జరిగితే లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టదు. ఈ రోజున గొడవ పెడితే భార్యాభర్తలు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా శుక్రవారం రోజున ఇంట్లో బూజు దులపకూడదు. శుక్రవారం తలలో పేలు చూడకూడదు. ఈరోజు జుట్టు కత్తిరించకూడదు. గోళ్ళు కత్తిరించకూడదు. షేవింగ్ చేసుకోవడం ఇట్లాంటివి ఏవి చేయకూడదండి. శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకుంటే మీకు ఏలినాటి శని పడుతుంది. జాతకంలో శని దోషాలు ఉంటే మీరు ఎప్పటికీ ఐశ్వర్యవంతులు అవ్వలేరు. శుక్రవారం పూజ చేసేవారు మాంసాహారం తినకండి. శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేస్తే చాలా మంచిది. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏమైనా చెడు శక్తులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఇంటిని శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శుక్రవారం బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టడం చేయకండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపైన ఉండదు. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. తెల్లవారుజామునే నిద్ర లేవాలి. శుక్రవారం రోజు స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంటి లక్ష్మీదేవి అస్సలు ఉండదండి. ముఖ్యంగా శుక్రవారం రోజున అప్పు ఇవ్వకూడదు. అలాగే అప్పు తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. పెళ్ళైన ఆడవాళ్ళు శుక్రవారం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మం చూసి శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి ప్రవేశిస్తుంది. శుక్రవారం రోజు రాళ్ల ఉప్పును కొంటే అదృష్టం కలిసి వచ్చి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. ఎవరిపైనైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో వాళ్ళు ధనవంతులు అవ్వడం ఖాయం. అయితే మీరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల త్వరగా ధనవంతులు అవ్వాలి అంటే శుక్రవారం రోజున కర్పూరంలో కొద్దిగా కుంకుమ వేసి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా వరుసగా 4 శుక్రవారాలు చేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందండి. ముఖ్యంగా నెలలో ఒక్కసారైనా సరే లక్ష్మీదేవి పటాన్ని శుక్రవారం ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. శుక్రవారం నాడు స్త్రీలు పెళ్ళైన ప్రతి స్త్రీ ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. శుక్రవారం మహాలక్ష్మి ఆరాధించడం, లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వస్తుంది. శుక్రవారం రోజున గణపతి ఆలయాన్ని దర్శించుకుని గణపతికి గరికమాలను సమర్పిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే శివాలయానికి వెళ్ళే వారి బిల్వపత్రాలను తీసుకుని వెళితే మీకున్న కష్టాలు
కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతా మంచే జరుగుతుంది. శుక్రవారం రోజున సాయంత్రం ఇంట్లో ఉండి స్త్రీలు స్నానం చేసి ఒక తమలపాకు మీద రూపాయి బిళ్ళ పెట్టి పూజ గదిలో ఉంచి లక్ష్మీదేవిని తలుచుకొని నమస్కారం చేయండి. తర్వాత ఈ రూపాయి బిళ్ళను మీ పర్సులో ఉంచుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకు లోటుండదు. శుక్రవారం రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ తీసుకొస్తే చాలా మంచిది. ప్రతి శుక్రవారం ఇంటి పూజ చేసి మనీ ప్లాంట్‌కి కొన్ని పచ్చి పాలు పోయాలండి. ఇలా ఒక 7 శుక్రవారాలు చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటూనే ఉంటుందండి. శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవిని విగ్రహానికి గులాబీ పువ్వులతో మాలను సమర్పించండి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతృప్తి చెంది ఇంట్లో డబ్బు లోటు లేకుండా చేస్తుంది. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రల్ల ఉప్పు, 4, 5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని ఒక మూలన ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది. అలాగే మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్నీ లైట్స్‌ని ఆర్పేసి నిద్రపోతూ ఉంటాం. అంటే చీకట్లో నిద్రపోవడం అలవాటు. అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకండి. శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించడం, లేదా ఈ దిశలో ఉన్న ఒక చిన్న బల్బును అమర్చుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే మార్గం సులభంగా అవుతుంది. శుక్రవారం మెడలో తాళిని అస్సలు తీయొద్దండి. శుక్రవారం రోజున ఉతికిన బట్టలను మాత్రమే ధరించాలి. విడిచిన బట్టలను మళ్ళీ మళ్ళీ ధరించడం దరిద్రానికి కారణమవుతుంది. అదే విధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది. శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులను స్త్రీలు తీయకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. అప్పుడే కుటుంబం మొత్తం కూడా అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉంటారు. శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదు. శుక్రవారం రోజు ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయ వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో ఉంచండి. ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం పొందవచ్చు. దీంతో మీ ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. బాగా డబ్బు చేరుతుంది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.